వెల్కమ్ టు హెల్త్ ఫైల్. యాక్సిడెంట్స్కి గురైనప్పుడు లేకపోతే కొన్ని రకాల ప్రొఫెషనల్ హెల్త్ హెజార్డ్స్గా కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి చేతి వేళ్ళకి గాయాలు లేదా ఒక్కొక్కసారి క్రష్ అవ్వడం, కొన్ని ఫ్యాక్టరీ యాక్సిడెంట్స్లో చేయి తెగిపడడం, ఇలాగా కొన్ని రకాల ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. అయితే చేతి వేళ్ళు కానీ చెయ్యి కానీ చేతి భాగం తెగిపడినప్పుడు వెంటనే అతికించడం ఎంతవరకు సాధ్యము, రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటే ఏంటి, చెయ్యి వేలు విరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, ఈ సమస్యల తీవ్రతను ఎలా గుర్తించాలి, ఎప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది, మైక్రో సర్జరీస్ అంటే ఏంటి, వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ హ్యాండ్ రిస్ట్ అండ్ రీకన్స్ట్రక్టివ్ మైక్రో సర్జన్ డాక్టర్ గోపీనాథ్ బండారి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఈ చేతి వేళ్ళు విరగడం కానీ లేకపోతే ఒక్కొక్కసారి తెగి పడడం కానీ కొన్ని యాక్సిడెంట్స్లో లేకపోతే పిల్లలకి కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయండి. అవి అసలు వెంటనే ఏం చేస్తే మంచిదంటారు? యూజువలీ ఇటువంటి ఇంజురీస్ జరిగినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వేళ్ళు తెగిపడడం అనేది ఇట్స్ అ వెరీ మేజర్ ఇంజురీ అండి. తెగిపడినప్పుడు ఇమీడియట్లీ మన అటెన్షన్ అందుకుంటుంది. ఆ సినారియోస్లో డిఫరెంట్గా డీల్ చేస్తాం. అండ్ సమ్టైమ్స్ ఈ చేతి వేళ్ళు చిన్న చిన్న గాయాలు జరగడము, వీటిని చిన్న స్ప్రెయిన్ లాగా పరిగణించి ఆర్ పెద్ద ఇంజురీ కాదనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో దెన్ ఓన్లీ ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. అప్పుడు అటువంటి వాళ్ళకి ఈ వేళ్ళు సరిగ్గా ఆడకపోవడం, స్టిఫ్ అయిపోవడం అండ్ కంప్లీట్లీ హ్యాండ్ యూజ్లెస్గా అయిపోయి స్టిఫ్ హ్యాండ్ లాగా ఉండి వాళ్ళ సొంత పనులు అంటే డే టు డే సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ అనేది చేసుకోవడానికి ఇబ్బంది పడే విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో యూజువలీ ఎటువంటి చేతికి చిన్న గాయమైనా కానీ దాన్ని చిన్న గాయంగా పరిగణించొద్దండి. ఎందుకంటే హ్యాండ్లో ప్రతి చోట కూడా చాలా ఇంట్రికేట్ బ్లడ్ వెజిల్స్, ఆర్టరీస్, వెయిన్స్, నర్వస్ సిస్టమ్ అండ్ టెండాన్స్, మజిల్స్ ఇవన్నీ కూడా ఒక చిన్న కాంపాక్ట్ స్పేస్లో ఎక్కువగా అమర్చబడి ఉంటాయి. సో ఈవెన్ ఒక చిన్న కట్ లాంటి ఇంజురీ జరిగినా, చిన్న ఫ్రాక్చర్ లాంటి ఇంజురీ జరిగినా దాని రిజల్ట్ అనేది ఎక్కువగా అంటే యాంప్లిఫైడ్ ఇంటెన్సిటీ ఉంటుంది. ఇది బాడీలో ఏ భాగంకి కూడా ఇంత యాంప్లిఫైడ్ ఇంటెన్సిటీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన తొడ భాగంలో పెద్ద ఫీమర్ లాంటి పెద్ద ఎముక విరిగినా కానీ దాన్ని సింపుల్గా డీల్ చేయొచ్చు బికాస్ ద థింగ్స్ ఆర్ మేజర్ అండ్ బిగ్ దేర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హ్యాండ్ ఇక్కడ ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఇంట్రికేట్గా చిన్నగా ఉండడం వల్ల దాని ఇంటెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హ్యాండ్లో ఎటువంటి గాయం జరిగినా దాన్ని చిన్నదిగా భావించి పరిగణించొద్దు. ఇమీడియట్లీ దానికి ఒక పర్ఫెక్ట్ హ్యాండ్ స్పెషలిస్ట్ దగ్గర మెడికల్ ఎయిడ్ కనుక తీసుకోండి. ప్రాపర్ టైంకి ఎక్స్రే కానీ అల్ట్రాసౌండ్ లాంటి చెకప్ కానీ చేయించుకుంటే కరెక్ట్గా డయాగ్నోసిస్ అనేది మనం పొందగలుగుతాం. దాని ద్వారా మన స్టార్టింగ్ స్టేజ్లో అయితే జస్ట్ సింపుల్ ఇమ్మొబిలైజేషన్ లాంటి రెస్ట్ ఇవ్వడం, రైస్ థెరపీ అంటాం అనమాట. అంటే రెస్ట్, ఐస్ కంప్రెషన్ అండ్ ఎలివేషన్ ఇటువంటి చిన్న చిన్న చిట్కాల ద్వారా వితౌట్ మేజర్ ఇంటర్వెన్షన్ లేకుండా మనం వీటిని డీల్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇటువంటి కేసెస్ జస్ట్ చిన్న స్ప్రెయిన్గా పరిగణించి దాన్ని నెగ్లెక్ట్ చేసి 1-2 months తర్వాత రిజల్ట్ రాకపోవడం వల్ల మా దగ్గరకు వస్తారో దెన్ స్టార్ట్స్ ద ప్రాబ్లమ్ అండ్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ సచ్ కేసెస్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో హ్యాండ్లో ఎటువంటి చిన్న ప్రాబ్లం అయినా ఇమీడియట్ అటెన్షన్, స్పెషలిస్ట్ అటెన్షన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, మీరు చెప్పినట్టు అలాగనే చిన్న గాయమే అనుకున్నాం కానీ ఫింగర్ ఇలాగే వంకర తిరిగిపోయింది, ఈ ఫింగర్తో పని చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి తర్వాత లేటర్ స్టేజ్లో సొల్యూషన్ ఏమి ఉండదంటారా? ఉంటుందండి, డెఫినెట్లీ. ఇలా మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు వంకర్ తిరిగిపోయిన ఫింగర్స్, లేకపోతే యూజువల్లీ క్రికెట్ బాల్ ఇంజురీస్ చూస్తుంటాం అనమాట. అంటే సింపుల్గా క్రికెట్ ఆడుతూ ఉంటారు గల్లీలో అండ్ బాల్ క్యాచ్ పట్టడానికి ట్రై చేసినప్పుడు ఫింగర్స్ బ్రేక్ అయిపోతాయి. వీటిని కూడా స్ప్రెయిన్ కదా, సింపుల్ దెబ్బ తగిలింది అనుకొని వదిలేస్తారు. యూజువల్లీ మనకు బాడీలో ఎటువంటి ఫ్రాక్చర్ అయినా కూడా ఈ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా స్వెల్లింగ్ ఎక్కువగా ఉంటుంది, వాపు, ఎరుపు, నొప్పి ఎక్కువగా తెలుస్తుంది. సో ఇమీడియట్ అటెన్షన్ అనేది తీసుకోవడం వల్ల ఇటువంటి బిగ్ మేజర్ ఫ్రాక్చర్స్కి ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళని సాల్వ్ చేసుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్ టు హ్యాండ్ అండ్ ఫింగర్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ కూడా కాంపాక్ట్ చిన్న స్పేసెస్లో ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మనకి వాపు రావడానికి ఆస్కారం కూడా తక్కువగా ఉంటుంది. సో బికాజ్ వాపు రాలేదు కాబట్టి జనాలు ఏమనుకుంటారంటే
ఫ్రాక్చర్ అవ్వలేదేమో, చిన్న స్ప్రెయిన్ అయిందేమో అని జస్ట్ ఒక సింపుల్ రెస్ట్ ఇవ్వడమో, ఒక ప్లాస్టర్ వేసుకోవడమో, సెల్ఫ్గా వాటిని నెగ్లెక్ట్ చేస్తారనమాట. బట్ వెన్ దే కమ్ టు అస్ ఆఫ్టర్ 6 weeks ఫింగర్ బెండ్ అవ్వకపోవడము, వాచిపోవడము, లేకపోతే వంకరగా జరిగి ఉండడము, ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ తలెత్తుతాయి. ఇలా లేట్గా వచ్చిన వాళ్ళకి కూడా డెఫినెట్లీ వాటిని ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ హ్యాండ్ అండ్ రికన్స్ట్రక్టివ్ మైక్రోసర్జరీ అనే స్పెషాలిటీ ద్వారా మనం మళ్ళీ ఈ మైన్యూట్ డీటెయిల్స్ని కూడా అండర్ మ్యాగ్నిఫికేషన్, అంటే పెద్దదిగా చేసుకొని మ్యాగ్నిఫికేషన్లో చూసి మైన్యూట్ డీటెయిల్స్ని కూడా కరెక్ట్ చేసుకునే కెపాసిటీ ఇప్పుడు వచ్చింది. సో ఈ మరీ ఇంట్రికేట్ స్ట్రక్చర్స్ని కూడా మైక్రోస్కోప్ ఆధ్వర్యంతో సహాయంతో వాటిని మ్యాగ్నిఫై చేసి చూసి ఆ అనాటమీని రిస్టోర్ చేసి మరలా ఫంక్షన్ వచ్చే విధంగా, మళ్ళీ హ్యాండ్కి సెన్సేషన్, మూమెంట్స్ అన్ని యథావిధిగా వచ్చే విధంగా మనం చేయగలుగుతున్నాం. సో లేట్ ప్రెజెంటేషన్లో కూడా వీ కెన్ డూ. ఓకే, అంటే వెంటనే ఏ టెస్టులతోటి ఆ సమస్య తీవ్రతను నిర్ధారించగలరంటారు? అక్యూట్ ఫేజ్లో అంటే గాయం జరిగిన వెంటనే అయితే మనకి ఒక ఎక్స్రే లాంటి బేసిక్ సింపుల్ టెస్ట్ అనేది మనకి యూజువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ ఎప్పుడైతే డిలేడ్ ఫేజెస్లో పేషెంట్స్ వస్తారో వీళ్ళకి సింపుల్ ఎక్స్రే అనేది సరిపోకపోవచ్చు. అండ్ అటువంటి కేసెస్లో కొంచెం హయ్యర్ స్కానింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ యూజువల్లీ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది ఫర్ డిలేడ్ ప్రెజెంటేషన్స్. ఓకే, అంటే ఫిజియోథెరపీ లాంటివి కూడా చాలా అవసరం అంటారా? ఎస్ అండి, హ్యాండ్లో రీహాబిలిటేటివ్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. ఈవెన్ బిఫోర్ సర్జరీ అండ్ ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కూడా ఫిజియోథెరపీ అనేది రీహాబిలిటేటివ్ ప్రోటోకాల్ మా దగ్గర ఉంటుంది. ఆ ప్రోటోకాల్ని స్ట్రిక్ట్లీ అడియర్ చేసి వాటిని తగ్గట్టుగా థెరపీ మేము సజెస్ట్ చేసిన విధంగా గ్రేడెడ్ ఎస్కలేటెడ్ ప్రోగ్రామ్ గైడ్ చేస్తామన్నమాట. సో ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ మా దగ్గరికి రెగ్యులర్గా వచ్చి క్రమంగా ఇంటర్వెల్స్లో మేము చెప్పిన థెరపీ పాటిస్తూ ఉంటే మూమెంట్స్ అనేది మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఫింగర్లో చిన్న భాగం ఫింగరే టోటల్గా కట్ అవ్వడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదండి. వాళ్ళు వెంటనే ఏం చేస్తే బెటర్ అంటారు? కరెక్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మెయిన్లీ ఇటువంటి ఇంజరీ అంటే ఫింగర్స్ తెగిపడము, చేయి కంప్లీట్లీ తెగి బాడీ నుంచి సపరేట్ అవ్వడము, యాంప్యుటేషన్ అంటాం అనమాట. వీటిని యాంప్యుటేషన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే కంప్లీట్ యాంప్యుటేషన్ అంటే ఏంటంటే మన బాడీ నుంచి ఒక భాగం కంప్లీట్లీ తెగి పడిపోవడం. సెకండ్లీ సబ్ టోటల్ యాంప్యుటేషన్ అంటే దాదాపు తెగిపోయింది కానీ జస్ట్ ఒక స్కిన్ ఆర్ సమ్ టిష్యూ ద్వారా వేలాడుతూ ఉండడం అనమాట. అంటే బాడీకి ఇంకా అటాచ్ అయి ఉంది కాకపోతే 90% కట్ ఆఫ్ అయిపోయింది. సో ఈ 2 types ఆఫ్ యాంప్యుటేషన్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇటువంటి కండిషన్స్లో వెంటనే మన దగ్గరికి రావాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఒక భాగం తెగిపడి ఉందో కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో వంట చేస్తూ కూరగాయలు కట్ చేసేటప్పుడు నైఫ్ ద్వారా ఫింగర్ కంప్లీట్లీ డిటాచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆర్ అన్ప్రొటెక్టెడ్గా మిక్సర్ గ్రైండర్స్ యూస్ చేసేటప్పుడు బై మిస్టేక్ హ్యాండ్ గ్రైండర్ లోపల పెట్టడం వల్ల ఫింగర్ కంప్లీట్లీ తెగిపోయే అవకాశం. ఇవి మనం హౌస్ హోల్డ్ ఇంజురీస్లో చూస్తూ ఉంటాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇండస్ట్రియల్ ఇంజురీస్లో కూడా కంప్లీట్లీ మెషిన్ కట్, లేకపోతే కొబ్బరి బొండాలు నరికే వాళ్ళు కానీ, లేకపోతే మెషినరీస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా షార్ప్ కట్ ఇంజురీస్, 4 వేళ్ళు ఒకేసారి తెగి పడిపోవడం, చేయి కంప్లీట్లీ తెగి పడిపోవడం, ఇటువంటి ఇంజురీస్ అనేసి ఇండస్ట్రీస్ లెవెల్లో చూస్తాం. అండ్ యాక్సిడెంట్స్లో క్రష్ కాంపనెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్లీన్ కట్ అనేది యాక్సిడెంట్స్లో జరగదండి. అప్పుడు మా అన్కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఇంజురీ జరగడం వల్ల మొత్తం క్రష్ అయిపోయి ఆ శాండ్, మడ్, రోడ్ మీద ఉన్న పార్టికల్స్ అన్నీ కంటామినేట్ అయిపోయి బాడీ నుంచి ఒక భాగం అనేది తెగి పడిపోతుంది. ఏ విధంగా అయినా మనకి యాంపుటేషన్ జరిగినప్పుడు ఫస్ట్ తెగిపడిపోయిన భాగాన్ని మనం చక్కగా ప్రిజర్వ్ చేయాలి. అండ్ ఈ ప్రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే కొంతమంది తెలియక ఐస్లో పెట్టాలనే జ్ఞానం మాత్రమే ఒకటే ఉంటుంది. సో వెంటనే దాన్ని ఐస్లో డైరెక్ట్లీ పెట్టేసి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే ఈ తెగిపడిపోయిన భాగం యాంప్యుటేటెడ్ పార్ట్ డైరెక్ట్ ఐస్లో టచ్లోకి వస్తుందో ఇట్ ఇమీడియట్లీ బికమ్స్ కంప్లీట్లీ నాన్ వయబుల్. ఫ్రాస్ట్ బైట్ ఇంజురీ అంటాం అన్నమాట. సో ఈ ఐస్తో బాడీ లాంగ్ టైం కాంటాక్ట్లోకి రావడం వల్ల ఆ బాడీ పార్ట్లో ఉన్న కణాలు ఫ్రాస్ట్ బైట్ ఇంజురీకి లోనయ్యి కంప్లీట్లీ డెడ్ అయిపోతాయి. అటువంటి భాగాన్ని మనం తిరిగి
అతికించలేము. సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ తెగిపడిపోయిన భాగాన్ని ఫస్ట్ క్లీన్ రన్నింగ్ ట్యాప్ వాటర్లో క్లీన్ చేసి ఒక ప్లాస్టిక్ ర్యాపర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ దేంట్లోనైనా ఒక ప్లాస్టిక్ కవర్ సింపుల్గా మనకు రోజువారీ ఇంట్లో దొరికే కవర్లో కానీ టైట్గా సీల్ చేసి ఆ సీల్ చేసిన భాగాన్ని మనం ఐస్ బాక్స్లో పెట్టాలి. అండ్ ఐస్ బాక్స్లో పెట్టి ఇమీడియట్లీ వితిన్ అట్లీస్ట్ 4 to 6 hours లోపు హాస్పిటల్కి చేరుకునే విధంగా వస్తే ఆ బాడీ భాగాన్ని మళ్ళీ తిరిగి అతికించి మళ్ళీ యథావిధి ఫంక్షన్ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు. దీన్ని రీప్లాంటేషన్ సర్జరీ అంటాము. ఓకే, కాల్ చేద్దామండి. వెంకటేశ్వరరావు గారిది ఖమ్మం నుంచి. వెంకటేశ్వరరావు గారు, హలో, నమస్తే, చెప్పండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. సార్ మా అబ్బాయి బస్సు దిగుతూ కింద పడిపోయాడండి. ఓకే అండి. అయితే కుడి చెయ్యి అప్పరారం అది అక్కడ ఫ్రాక్చర్ అయింది. ఓకే, ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? 3 months అయిందండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అండి? అక్కడ వారు ప్లేట్స్ వేసి ఆపరేషన్ చేశారు. ఓకే ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఏం జరుగుతుందండి? అబ్బాయి బాగానే ఉన్నాడా? ఈ ఏలు ఇచ్చి వేలాడబడిపోతుంది. ఓకే, సో మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే కనుక మీ అబ్బాయికి హ్యూమరస్ ఫ్రాక్చర్ జరిగినాక మోస్ట్ కామన్ కాంప్లికేషన్ అనేది రేడియల్ నర్వ్ అనే ఇంజురీ. దీంట్లో మీరు చెప్పినట్టుగా వేళ్ళు వేలాడి పడిపోవడం అంటే ఫింగర్ డ్రాప్ అంటాం అనమాట. ఈ ఫింగర్ డ్రాప్ కానీ థంబ్ డ్రాప్ అండ్ రిస్ట్ డ్రాప్ ఈ 3 ఉన్నాయి. కొందరికి ఈ 3 ఉండే ఛాన్స్ ఉంటుంది. కొందరు రిస్ట్ స్పేర్ అయిపోయి ఓన్లీ ఫింగర్ థంబ్ మాత్రమే డ్రాప్ అయిపోయి ఉంటుంది. ఇటువంటి కండిషన్స్లో యూజువలీ అప్ టు 3 to 6 monthsలో నార్మల్ రికవరీ స్వతహాగా స్పాంటేనియస్గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ 3 to 6 months అనేది కొంచెం ఫిజియోథెరపీ చేసి ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్, ఆ నర్వ్ని ఏదైతే గాయపడిన నర్వ్ ఉందో దాన్ని మనం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ద్వారా స్టిమ్యులేట్ చేసి చూడాలి. కొందరికి ఈ 3 to 6 monthsలో స్వతహాగా అంటే స్పాంటేనియస్ రికవరీ రానటువంటి పక్షాన మాత్రమే వీళ్ళకి మరలా సర్జరీ చేసి నర్వ్ని ఎక్స్ప్లోర్ చేసి అది ఇన్ కేస్ తెగిపోయి ఉంటే రిపేర్ చేయడం కానీ ఆర్ రిపేరబుల్ స్టేటస్లో లేకపోయి ఉంటే టెండన్ ట్రాన్స్ఫర్ సర్జరీ అనే సర్జరీ ద్వారా మనం రిస్ట్ డ్రాప్ని కరెక్ట్ చేసుకోవడం, ఫింగర్ డ్రాప్ని కరెక్ట్ చేసుకోవడం, అంటే ఫింగర్స్ ఏదైతే డ్రాప్ అయిపోయి ఉన్నాయో వాటిని మళ్ళీ లేచి ఫంక్షన్ చేసే విధంగా సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 3 to 6 months ఆఫ్టర్ ఇంజురీ కొంచెం ఫిజియోథెరపీ, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అనేది గైడెన్స్లో చేయండి. ఆఫ్టర్ 6 months కూడా మనకి రికవరీ రానటువంటి పక్షాన మరలా మీ అబ్బాయికి సర్జరీ అవసరం పడే అవకాశం ఉంటుందండి. అంటే తర్వాత వాళ్ళు ఒకవేళ మీరు వెంటనే తీసుకొచ్చారు, జాగ్రత్తగా వాళ్ళు మీరు అతికించగలిగారు అంటే నార్మల్ ఫంక్షన్స్ అనే సాధ్యమేనంటారా చెయ్యి? ఎస్. సో రీప్లాంటేషన్ తర్వాత గెటింగ్ బ్యాక్ టు నార్మల్సీ అనేది ఫేజ్డ్ వారీగా ఉంటుంది. అండ్ ఆల్సో ఏ భాగాన్ని అయితే మనం అతికించామో దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ లెవెల్లో కానీ పామ్ లెవెల్లో కానీ ఇంజురీ అయితే మోస్ట్లీ అరౌండ్ 50 to 80% ఆఫ్ ద రికవరీ. 50 వాళ్ళు మినిమం అంటే వాళ్ళు కంప్లీట్లీ హ్యాండ్ లేకపోవడం అనేది డిఫరెంట్. ఎప్పుడైతే మనం హ్యాండ్ ఉందో 100% నార్మల్ సెన్సేషన్ అండ్ 100% నార్మల్ ఫంక్షన్ అనేది రావడం అనేది జరగదండి. బట్ వాళ్ళ సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ అంటే స్వయంగా వాళ్ళు ఎటువంటి సహాయం లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా అండ్ ఉపాధి కలిగే విధంగా మనం ఆ రీప్లాంటేషన్ చేయడం వల్ల సక్సెస్ఫుల్గా వాళ్ళు సెల్ఫ్ కేర్ చేసుకోగలుగుతారు. అదే ఇన్ కేస్ ఆ చేయి మనం పెట్టలేకపోతే జీవితాంతం హ్యాండిక్యాప్డ్గా ఉండి ఎటువంటి పని చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. అండ్ అగైన్ ఎంత డిజిటల్గా అంటే కిందికి జరిగిన యాంపుటేషన్లో ఇంప్రూవ్మెంట్ అనేది రీప్లాంటేషన్ తర్వాత ఎక్కువ ఫంక్షన్ వస్తుంది. అండ్ అదే గాయం పైకి వెళ్ళిన కొద్దీ భుజంకి దగ్గరలో వెళ్ళిన యాంపుటేషన్కి రిజల్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో పైకి వెళ్ళిన కొద్దీ మనకి అవుట్కమ్ అనేది తగ్గుతూ వస్తుంది. కిందికి ఉన్న కొద్దీ అవుట్కమ్ అనేది కొన్నిసార్లు 100% నార్మల్ అవుట్కమ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ది ఇంజురీ రిజల్ట్ ఉండే అవకాశం ఉంటుంది.
అంటే క్లీన్ కట్ కంటే క్రష్ అయిన వాటిని మీరు ట్రీట్ చేయడం మరి కష్టతరంగా భావిస్తారు. అవునండి. సో క్లీన్ కట్ ఇంజురీలో ఏంటంటే డైరెక్ట్లీ ఒక షార్ప్ నైఫ్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్లో మెషిన్స్లో ఉండే షార్ప్ ఇన్స్ట్రుమెంట్ ఒకేసారి క్లీన్ కట్ అయి తెగి పడిపోవడం, ఇవన్నీ ఏంటంటే మజిల్లో కంటామినేషన్ అనేది, బాడీలో కంటామినేషన్ అనేది ఉండదు. అదేవిధంగా వెజిల్స్ కానీ నర్వ్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్గా కట్ అవ్వడం వల్ల అప్రాక్సిమేషన్ చేసి మళ్ళీ మేము రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఫంక్షన్ కూడా బెటర్గా వస్తుంది. ఎప్పుడైతే ఈ క్రష్ కాంపనెంట్ ఉంటుందో యాక్సిడెంట్స్లో మనం చూసినట్లయితే దాంట్లో కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది, మజిల్ లాస్ ఎక్కువ ఉంటుంది, స్కిన్ లాస్ ఉంటుంది అండ్ డ్యామేజ్ ఎక్కువ, టిష్యూ డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి కండిషన్లో డ్యామేజ్ అయిన కంప్లీట్ టిష్యూని అంతా కూడా మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్కిన్ కూడా కోల్పోతాం, మజిల్ కోల్పోతాము, టెండన్స్ అండ్ బ్లడ్ వెజిల్స్ అన్నీ కూడా కొన్ని కోల్పోయిన కండిషన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే కంటామినేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుందో డీవైటలైజ్డ్ టిష్యూ అంటాం అనమాట, అదంతా కూడా రిమూవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇది ఎక్కువ డీవైటలైజ్డ్ టిష్యూ మొత్తం తీసేయడం వల్ల ఫంక్షన్ కూడా కాస్త తగ్గుతుంది. బట్ స్టిల్ మన ఎయిమ్ ఏంటంటే పేషెంట్ సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ స్వతహాగా తన పనులు తను చేసుకునే విధంగా, అన్ని యాక్టివిటీస్ చేసుకునే విధంగా వాళ్ళని రీస్టోర్ చేయడానికి మన టార్గెట్ ఉంటుందన్నమాట. ఇవన్నీ ప్రొవైడెడ్ వాళ్ళు సేఫ్గా తెగిపడిన భాగాన్ని వితిన్ 5-6 అవర్స్లో హాస్పిటల్కి తీసుకురాగలిగినప్పుడే. లేకపోతే ఇంకా ఆప్షన్స్ ఏంటి, ప్రోస్థెటిక్స్ ఎంతవరకు హెల్ప్ అవుతున్నాయి అంటే? సో చాలామంది పేషెంట్స్ ఇంజురీ జరిగినప్పుడు ఇటువంటి సర్జరీస్ గురించి అవగాహన లేకుండా ఊర్లలో ఆర్ కొన్నిసార్లు మెయిన్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఊర్లలోనే యాంపుటేషన్ చేపించేసుకుంటారు. ఆర్ కొన్ని కండిషన్స్లో చాలా ఏళ్ల క్రితం ఆల్రెడీ యాంపుటేషన్ అయిపోయింది. కొందరు బైలాటరల్ అంటే 2 చేతులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారనమాట. ఇటువంటి వాళ్ళకి ఈజియెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ప్రాస్థెసిస్ అంటే కృత్రిమ చేయి అమర్చడం. కృత్రిమ చేయి అంటే దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. అప్పుడు మనం పాతకాలంలో చూసుకున్నట్లయితే జైపూర్ ప్రాస్థెసిస్ అనేవి విరివిగా యూజ్ చేసేవాళ్ళు. కానీ ఈ జైపూర్ ప్రాస్థెసిస్ లోవర్ లిమ్కి చాలా ఫేమస్ ఉండేవి. అప్పర్ లిమ్కి కనుక చూసుకున్నట్లయితే దాని వెయిట్ ఎక్కువగా ఉండడం వలన అండ్ హ్యాండ్లో ఉన్న ఇంట్రికేట్ ఫంక్షన్ని రిప్లికేట్ చేయలేకపోవడం వల్ల అంతగా హ్యాండ్కి సూట్ అవ్వవు. అండ్ పేషెంట్ కాంప్లైన్స్ అంటే కాలైతే పెట్టేసుకొని నడిచేస్తాడు. సో అది బేర్ మినిమం నెసెసిటీ కాబట్టి కాలుకి యూజ్ చేస్తారు ఎలాంటి ప్రాసెసెస్ అయినా. బట్ హ్యాండ్కి వచ్చేసరికి ఆ ఫైన్ యాక్టివిటీస్ని రిప్లికేట్ చేసుకోవడం కష్టము అండ్ తగిలించుకోవడం కష్టము, వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా మటుకు పేషెంట్స్ హ్యాండ్ ప్రాసెసెస్ని యూజ్ చేయకుండా వదిలేయడం అనేది మేము రెగ్యులర్ ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం. ఈ కాలంలో వచ్చినట్టు అడ్వాన్స్మెంట్స్ వల్ల మనకి బయోనిక్ ప్రాస్థెసిస్ అంటే అదొక రోబో హ్యాండ్ లాగా హ్యాండ్లో ఉన్న ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ అన్ని మూమెంట్స్ని స్టిమ్యులేట్ చేస్తూ అండ్ మయో ఎలక్ట్రిక్ ప్రాస్థెసిస్ అంటే ఏదైతే మిగిలిపోయిన భాగం ఉందో దాంట్లో మిగిలిపోయిన మజిల్స్ని నర్వ్స్ని అటాచ్ చేస్తూ అవి పంపించే సిగ్నల్స్ ద్వారా ఆ రోబో హ్యాండ్ మూవ్ అవుతుందన్నమాట. ఆ సిగ్నల్స్ని సిగ్నల్స్ రిసీవ్ చేసుకొని ఇలాంటి అత్యాధునిక ప్రాస్థెసిస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ ఎంతైనా ప్రాస్థెసిసే దానికి ఫీల్ కానీ టచ్ కానీ సెన్సేషన్ పర్సెప్షన్ అనేది ఉండదు. అండ్ కాస్మెటిక్గా కూడా అదొక మెషిన్ లాగా ఉంటుంది అండ్ మనిషి ఫీల్ అనేది ఉండదు. సో దీనికి ఉన్న లేటెస్ట్ ఇప్పుడు మనం చేయగలిగినటువంటి సర్జరీ ఏంటంటే హ్యాండ్ వాస్కులరైజ్డ్ కాంపోజిట్ ఆలో ట్రాన్స్ప్లాంటేషన్ అనే న్యూవర్ టెక్నాలజీ ఉంది. అంటే దీని గురించి ఒక్క కాల్ తర్వాత డిస్కస్ చేద్దాం. హలో 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 మేడం, నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మేడం మా మదర్కి వచ్చేసి 55 ఏజ్ సార్, 55 ఏజ్ మేడం. అయితే తనకు వచ్చేసి రిస్ట్ దగ్గర ఒక 1 మంత్ నుంచి ఒకటే పెయిన్ వస్తుంది. మామూలుగా ఎక్స్రేస్ తీసినా కానీ ఏం రావట్లేదు మేడం. వాపు ఏమైనా ఉందా అండి? స్పెల్లింగ్ ఏం లేదు సార్, కాకపోతే రిస్ట్ దగ్గర నుంచి లిటిల్ ఫింగర్ వరకు పెయిన్ ఉంది సార్. ఎక్స్రేస్ 2 times తీసాము, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ ఏం నో రిజల్ట్ సార్. చేతిలో ఏమైనా తిమ్మిర్లు కానీ కంప్లైంట్ చేస్తుందా? తిమ్మిరు ఏం లేదు సార్. తిమ్మిరు ఏం లేదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా?
మామూలు డయాబెటిక్ పేషెంట్ సార్, డయాబెటిక్ అండ్ థైరాయిడ్ పేషెంట్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు కదా? ఏం లేదు సార్. ఓకే. ఇటువంటి కండిషన్ 65 years ఏజ్లో అన్డయాగ్నోస్డ్ రిస్ట్ పెయిన్ అనేది యూజువలీ డీజనరేటివ్ కండిషన్స్ ద్వారా వస్తుంది. అంటే ఏ విధంగా అయితే ఏ ఏజ్ పైబడిన వాళ్ళు, అంటే మా 60-65 దాటిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే మోకాళ్ళు అరగడము ఆర్ తుంటి జాయింట్ అరగడము, ఇదే విధంగా చూసుకున్నట్లయితే కీళ్ళు కూడా కొంచెం అరిగి నొప్పి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు చెప్పినటువంటి కండిషన్లో గాయం ఎటువంటిది లేదు, వాపు ఎటువంటిది లేదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎటువంటిది లేదు. ఇటువంటి కండిషన్స్ ఏవి లేనప్పుడు 65 years వాళ్ళకి డీజెనరేటివ్ కండిషన్ అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. అంటే వయసుతో వచ్చే చేంజెస్. ఏ విధంగా అయితే వయసు పెరిగే కొద్దీ వెంట్రుకలు తెల్లబడడం, మోకాళ్ళు అరగడము, ఇవన్నీ సహజంగా చూస్తాం. అదేవిధంగా కీళ్ళు అరుగుదల కూడా సహజం అనమాట. సో కీళ్ళు, రిస్ట్ జాయింట్, మనం ఈ హ్యాండ్లో అత్యధికంగా యూజ్ చేసే జాయింట్ రిస్ట్ అనమాట. సో ఈ జాయింట్ స్ట్రెస్కి గురవ్వడం వల్ల ఈ హ్యాండ్లో పెయిన్ వస్తుంది. అండ్ ఏ ఫింగర్స్ అయితే ఎక్కువగా యూటిలైజ్ చేస్తామో వాటి మీద భారం పడి అవన్నీ కూడా మనకి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అంటే తరోగా ఎనాలిసిస్, అంటే తరోగా ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలంటే మీలాంటి స్పెషలిస్ట్ దగ్గరకు వస్తే క్లియర్గా చెప్పారు. అయితే ఇది ఒకటి లాస్ట్గా, అంటే మీరు ఒక ప్రాసెసెస్లో లేటెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పబోతున్నారు, అదొకసారి సో ప్రాసెసెస్లో లేటెస్ట్ డెవలప్మెంట్ మనం బయోనిక్ హ్యాండ్ అండ్ మయో ఎలక్ట్రిక్ ప్రాసెసెస్ మాట్లాడుకున్నాము. అండ్ లేటెస్ట్ మనం మాట్లాడుకోబోయిన టాపిక్ ఏంటంటే హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ. అంటే కొందరికి 2 చేతులు లేకపోవడము, పుట్టుక ద్వారా కూడా కొందరు పిల్లలు 2 చేతులు లేకుండా పుడతారు, ఆర్ యాక్సిడెంట్లో 2 చేతులు కోల్పోయినటువంటి పేషెంట్స్ ఉంటారు. ఇటువంటి పేషెంట్స్కి మళ్ళీ వాళ్ళని యథావిధి ఫంక్షన్ అనేది వాళ్ళకి ఇవ్వడానికి వాస్కులర్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే క్యాడవర్స్ నుంచి మనం యూజువల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి, అంటే యాక్సిడెంట్లో కంప్లీట్లీ చనిపోయే పేషెంట్స్ దగ్గర నుంచి బాడీలో నుంచి కళ్ళు దానం చేస్తారు, లివర్ దానం చేయడం కానీ, హార్ట్ దానం చేయడం, లంగ్స్ దానం చేయడం, ఇవన్నీ అందరూ వినుంటారు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే హ్యాండ్ కూడా దానం చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ హ్యాండ్ దానం చేసినప్పుడు ఎవరైతే చేయలేనటువంటి పేషెంట్స్ ఉంటారో మరలా మనం ఈ చనిపోయే పేషెంట్స్ దగ్గర నుంచి హ్యాండ్ దానం చేసితే మనం వాళ్ళకి బిగించుకొని ఈ చేయలేనటువంటి వాళ్ళకి మళ్ళీ ఒక కొత్త న్యాచురల్ ఫీల్, సెన్సేషన్ అండ్ వర్కింగ్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళు తిరిగి ఉపాధి పొందడము అండ్ తిరిగి పని చేసుకోవడము, ఇలాంటి స్టేజ్కి అనేది మనం తీసుకెళ్ళొచ్చు. దీన్ని హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంటాము. ఓకేనండి. డాక్టర్ జేఎన్ బండారి గారు చేతివేళ్ళు కానీ చెయ్యి భాగాలు తెగిపడినప్పుడు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ గురించి తెలియజేస్తూ అండ్ ప్రాసెసెస్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ నవేడేస్ కెడావర్ నుంచి తీసుకొని రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ ఎలా చేయగలుగుతున్నారో ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.